పోతన భాగవతము బలిచక్రవర్తి యొక్క గొప్పతనాన్ని వామనుడు తెలియజేసేటువంటి సందర్భాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. సావర్ణి మనువు వేళను దేవేంద్రుండగును నితడు దేవతలకు దుర్భావిత మగునా చోటికి రావించెద అంతమీద రక్షించుదయన్. సావర్ణి మనువు వేళను దేవేంద్రుండగుని తండు దేవతలకు దుర్భావితమగునా చోటికి రావించెదనంత మీద రక్షింతుదయన్. సావర్ణి మనువు కాలంలో ఇతడు దేవతలకు ప్రభువై దేవేంద్రుడవుతాడు. ఊహించడానికి వీలుగాని ఆ పదవికి నేనే పిలుస్తాను, తరువాత దయతో కాపాడుతాను కూడా. వ్యాధులు దప్పులు నొప్పులు బాధలు చెడి విశ్వకర్మ భావితదనుజారాదిత సుతలాలయమున నీదిత విభవన నుండు నితడందాకన్. రోగాలు శ్రమలు ఆపదలు దుఃఖాలు లేకుండా విశ్వకర్మచేత సృష్టింపబడిన సుతల లోకంలో అంతవరకు ఇతడు దానవుల సేవలు అందుకుంటూ ఐశ్వర్యంతో వైభవాలతో ఉంటాడు అని ఈ పద్య భావము. ఈ విధంగా పలికిన భగవంతుడు అయిన వామనుడు బలిచక్రవర్తితో ఇలా అన్నాడు. సేమంబు నీకింద్రసేన మహారాజ వెరవుకు మేలు నీ వితరణంభు వేలుపూలందుండ వేడుక పడుదురు దుఃఖంబులిడుములు దుర్మరణము లాతురతలు నొప్పులందుండు వారికి నొందవు సుతల మందుండు నీవు. నీ పంపు చేయని నిర్జరారాతులా నా చక్రమే తెంచి నరుకుచుండు లోకపాలకులకు లోనుగా వక్కడ నన్యులెంత వారలచట నిన్ను నెల్ల పొద్దు వచ్చేను రక్షించెదా కరుణతోడ నీకు కానవద్దు. ఇంద్రసేన మహారాజా, నీకు మేలు కలుగుతుంది, భయపడవద్దు. నీ త్యాగం శ్రేష్టమైంది. సుతల లోకంలో ఉండటానికి దేవతలు సైతం కుతూహలపడతారు. అంత చక్కటి ఆ లోకంలోని వారికి దుఃఖము కష్టము దుర్మరణము రోగ బాధలు కీడు కలుగవు. అటువంటి లోకంలో నీవు ఉండు. నీ ఆజ్ఞ మీరిన రాక్షసులను నా చక్రం నరుకుతుంది. ఆ లోకంలో దిక్పాలకులకు నీ మీద అధికారం ఉండదు. ఇంకా ఇతరులను లెక్కించేదేముంది? ఎల్లప్పుడూ నేను నిన్ను రక్షిస్తుంటాను, కనికరంతో కనిపెట్టి ఉంటాను అని ఈ పద్య భావం. ధన్యవాదము.